నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్ నేను సిరి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పర్యవేక్షణ చేయకపోయినా జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రతి ఒక్క అధికారి జవాబుదారీతనంతో పని చేయాలని ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సరైన చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లలో సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోలు తీరును పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. గోన సంచులు, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాంలకు తరలించాలని చెప్పారు. ఒప్పందం మేరకు లారీలను అందుబాటులో ఉంచాలని, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులకు వెనకాడొద్దని అన్నారు. గోదాంలో సమస్య ఉన్నట్టు తెలుస్తుందని, అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. రైతు బజార్, ఫంక్షన్ హాళ్లు అద్దెకి తీసుకొని ధాన్యాన్ని తరలించాలని ఆదేశించారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాలలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అవసరమైన చోట పోలీసుల సాయం తీసుకొని ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలని తెలిపారు. కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సీఎంకు నివేదిక పంపాలన్నారు. కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టర్పలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనలు ఎప్పటికప్పుడు రైతులను చేరవేసేందుకు మండల స్థాయిలో అధికారిని నియమించాలని తెలిపారు. ఐకేపీ సెంటర్కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రతి రైస్ మిల్లుని బాధ్యతాయుతమైన అధికారి పర్యవేక్షించాలని సూచించారు. లోడ్ ఎత్తడంలో జాప్యం జరగకుండా హమాలీలను గుర్తించి పని చేయించుకోవాలని సూచించారు. లోడ్ చేసిన వెంటనే కొనుగోలు కేంద్రంలోనే రైతులకు రసీదు అందేలా చూడాలని తెలిపారు. అప్పుడే తాలు తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడవచ్చని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను కూడా ధాన్యం తరలించేందుకు వాడాలన్నారు. కొనుగోళ్ల విషయంలో కలెక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ అన్నారు. ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అవసరమైన అన్ని సహకారాలు అందిస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పొరుగు రాష్ట్రాల రైతులు కూడా రావడం వల్లే కొన్ని ప్రాంతాలలో సమస్యలు వస్తున్నాయని అన్నారు. సంబంధిత జిల్లా కలెక్టర్లు దాన్ని అడ్డుకోవాలని సూచించారు. నెలాఖరులోగా ధాన్యం సేకరణ పూర్తి కావాలన్నారు.